వీధి చివర పెంకిటింట్లో ఉండే అబ్బాయిని పిల్లలంతా మొద్దబ్బాయని హేళన చేస్తూ మాట్లాడసాగారు. తాతయ్య వాళ్ళను మందలించాడు. మొద్దబ్బాయిలు రాజకుమార్తెలను పెళ్లాడి రాజ్యాలు ఏలుతార్రా అన్నాడు తాతయ్య. రాజకుమార్తెను పెళ్లాడిన మొద్దబ్బాయి కథ చెప్పమన్నారు పిల్లలు. వాళ్లకు కథలు వినడం సరదా అయితే తాతయ్యకు కథలు చెప్పడం కూడా సరదాయే కనుక ఆయన మొద్దబ్బాయి కథ ప్రారంభించాడు. అనగా ఒక పేదరాలుండేది. ఆ పేదరాలకి ఒక కొడుకుండేవాడు. వాడే మొద్దబ్బాయి. వాడి తల లోపల ఏమీ లేదు సరే కదా, తలపైన కూడా ఏమీ లేదు. అంటే వాడిది బోడితల. తోమి బోర్లించిన కంచు చెంబులాగుండేది. ఎందుకు పనికిరావు, ఎట్లా బతుకుతావురా, నెత్తిన ఒక్క వెంట్రుక లేదు, నీకెవరు పిల్లనిస్తారా అనేది తల్లి. అసలే మొద్దబ్బాయి గనక వాడికి విచారమేమీ ఉండేది కాదు. ఒకనాడేమైందంటే పల్లకీలో వెళ్తున్న రాజు కూతురు వాడి కంటపడింది. పెళ్లాడితే రాజు కూతుర్నే పెళ్లాడాలనుకొని మొద్దబ్బాయి ఇంటికి వెళ్ళి తల్లితో, అమ్మా నువ్వు వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి వాళ్ళ అమ్మాయిని నాకిచ్చి చెయ్యమన్నానని చెప్పు అన్నాడు. తల్లి నోరు కళ్ళు పెద్దవి చేసి, హారి దౌర్భాగ్యుడా, నీకేమైనా మతిపోయిందా ఏమిటి? అటువంటి పిచ్చి మాటలు వింటే రాజుగారు నీ మెడ నా మెడ కూడా కత్తిరిస్తారు, నోరు మూసుకో, ఎన్నడూ ఇలా వాగకు అన్నది. కానీ మొద్దబ్బాయి తల్లి మాటలు వినిపించుకోక రాజుగారి దగ్గరికి పొమ్మని పోరు పెట్టాడు. రోజూ ఒకే తీరున వాడు తనను చంపుకు తింటుంటే వాడి బాధ భరించలేక మొద్దబ్బాయి తల్లి రాజుగారిని చూడబోయింది. రాజుగారు సభ చేస్తున్నాడు. మొద్దబ్బాయి తల్లి మర్యాదగా, మహారాజా, నా కొడుకు మతిలేనివాడు, మీ అమ్మాయిని చేసుకుంటానని మీతో చెప్పమని నన్ను చంపుకు తింటున్నాడు అన్నది. రాజు కూడా చిత్రమైన మనిషే. ఈ మాట విని ఆయన అరవాలేదు కరవాలేదు. ఇదేదో గమ్మత్తుగా ఉన్నది అని తనలో అనుకొని, ఈ ముక్క నీ కొడుకే వచ్చి చెప్పవచ్చునే, మధ్య నిన్ను రాయబారం పంపటం దేనికి అన్నాడు. తల్లి ఇంటికి వెళ్ళి మర్నాడు కొడుకును పంపింది. మొద్దబ్బాయి వచ్చి రాజుగారికి వంగి నమస్కారం చేసి చేతులు కట్టుకు నిలబడ్డాడు. ఏమోయ్, రాజకుమార్తెను పెళ్లాడాలంటున్నావట కాదు, అయితే నా ఉద్దేశం ఏమిటో ఎరుగుదవా? రాజోద్యానంలో పాడే పక్షులు ఏవీ లేవు. ఎవడైతే వాటిని తెచ్చి మా తోటలో ఉండేటట్టు చేస్తాడో వాడికి మా అమ్మాయినిచ్చి చేద్దామనుకుంటున్నాను. చేతనైతే ఆ పని చెయ్యి అన్నాడు రాజు. మొద్దబ్బాయి చిత్తమని బయలుదేరాడు. పాడే పక్షులు ఎక్కడ ఉంటాయో, వాటిని రాజోద్యానానికి ఎలా తీసుకురావాలో వాడికి కొంచెం కూడా తెలియలేదు. అందుచేత వాడు మతి చెడి కాలు కాలిన పిల్లిలాగా ఊళ్ళ వెంట తిరగసాగాడు. ఒకనాడు ఒక బైరాగి తారసపడి మొద్దబ్బాయితో, ఏం బొత్స, ఎందుకంత విచారంగా ఉన్నావు అని అడిగాడు. మొద్దబ్బాయి కళ్ళనీళ్లు పెట్టుకొని బైరాగితో తనకు వచ్చి పడ్డ సమస్య ఏమిటో వివరంగా చెప్పాడు. నువ్వు నిజంగా దీక్ష గలవాడివి, మరొకడైతే అంతా మర్చిపోయి ఇంకేదన్నా పని చూసుకొని ఉండును. ఇలా ఒక కోసు దూరం వెళ్ళావంటే ఒక బ్రహ్మాండమైన చెట్టు కనిపిస్తుంది. దాని నిండా పాడే పక్షులే. ఆ చెట్టు కిందకి పోయి ఆంఫట్ అను, ఎక్కడి పక్షులు అక్కడ కదలలేకుండా ఉండిపోతాయి. అప్పుడు నువ్వు వాటిని రాజుగారి తోటకు చేర్చి ఓం ఫట్ అను, అవి ఎప్పటి మాదిరిగా ఎగురుతాయి. ఆ తరువాత రాజకుమార్తెను పెళ్లాడి సుఖంగా ఉండు అని మొద్దబ్బాయికి సలహా ఇచ్చి బైరాగి తన దారిన తాను వెళ్ళిపోయాడు. బైరాగి చూపిన దిక్కుగా వెళ్ళి మొద్దబ్బాయి పక్షులుండే చెట్టు చేరుకున్నాడు. దానిమీద అన్ని రంగుల గల పక్షులు ఉన్నాయి. చిన్నవి పెద్దవి ఉన్నాయి. అన్నీ ఒక్కసారి పాడేస్తున్నాయి. ఆంఫట్ అన్నాడు మొద్దబ్బాయి. వెంటనే అవి పాడడము ఎగరడము మానేశాయి. మొద్దబ్బాయి పట్టుకుంటే అవి చిక్కాయి. వాడు వాటినన్నింటినీ తీసుకుపోయి రాజుగారి ఉద్యానవనంలో చెట్ల మీద ఉంచి ఓం ఫట్ అన్నాడు. వెంటనే రాజుగారి ఉద్యానం పక్షుల పాటలతో నిండిపోయింది. మొద్దబ్బాయి రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, తమ ఆజ్ఞ చొప్పున రాజోద్యానం నిండా పాడే పక్షులను ఉంచాను. ఇక నాకు రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేయండి అన్నాడు. దానికేం భాగ్యం, నీ దగ్గర ఇంద్రజాల విద్యలేవో ఉండి ఉంటాయి కనుక నువ్వు నీ బోడితల మీద జుట్టు మొలిపించుకొని పెళ్ళికి వచ్చాయి.
ఈ లోపుగా నేను పెళ్లి ఏర్పాట్లు చూస్తాను అన్నాడు రాజుగారు. చిత్తం అని ముద్దబ్బాయి రాజుగారికి వంగి నమస్కారం చేసి తన బోడితల మీద జుట్టు తెప్పించే మార్గం ఏమిటా అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాడు. వాడు అలా వెళ్ళగానే రాజు మంత్రిని పిలిపించి, మంత్రి, నీ కొడుక్కి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసేస్తాను, పెళ్లి వెంటనే జరగాలి అన్నాడు. రాజు కూతురికి మంత్రి కొడుక్కి పెళ్లి నిశ్చయమైందని ఊరంతా పొక్కిపోయింది. మర్నాడే పెళ్లి. రాజు తనకింత అన్యాయం ఎందుకు చేస్తున్నాడో కనుక్కుందామని ముద్దబ్బాయి మర్నాడు ఉదయం పరుగు పరుగున రాజభవనానికి వెళ్ళాడు. అప్పటికే పెళ్లితంతు ఆరంభమైంది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పీటల మీద కూర్చున్నారు. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. పురోహితుడి శిష్యుడు పెద్దలకు అక్షింతలు అందిస్తూ తిరుగుతున్నాడు. పురోహితుడు పెళ్లి కొడుక్కి మంగళసూత్రం ఇచ్చి పెళ్లి కూతురి మెడలో కట్టమన్నాడు. పెళ్లి కొడుకు లేచి నిలబడ్డాడు. ఈ హడావిడిలో బోడిగుండు వాణ్ణి ఎవరూ గమనించలేదు. ఫట్ అని ముద్దబ్బాయి గట్టిగా అరిచాడు. అంతే, ఎక్కడి వారక్కడ బొమ్మల్లాగా అయిపోయారు. అందరూ గుడ్లు అప్పగించి ముద్దబ్బాయిని చూస్తూ ఉండిపోయారు. పెళ్లి చూడవచ్చిన పౌరులు, రాజభవనంలో ఇతర పనులు చూస్తున్న వాళ్ళు ఏమిటిది అన్నారు ఎంతో ఆశ్చర్యంగా. ముద్దబ్బాయి వాళ్ళతో రాజు చేసిన మోసం చెప్పాడు. రాజుగారిది తప్పు, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అబ్బాయి, నువ్వు పెట్టిన మంత్రం విప్పు, రాజకుమార్తెను నీకే ఇచ్చి చేసేటట్టు చూస్తాం అన్నారు వాళ్ళు. ఫట్ అన్నాడు ముద్దబ్బాయి. మళ్ళీ అందరూ కదిలారు. అక్కడ చేరిన 10 మంది పెద్దలు గడ్డిపెట్టిన మీదట రాజు ముద్దబ్బాయికి తన కూతుర్నిచ్చి వైభవంగా పెళ్లి చేసేశాడు. వాడి గుండు ఏమైంది తాతయ్య, జుట్టు లేకుండా రాజు కూతుర్ని పెళ్ళాడా అని అడిగారు పిల్లలు. జుట్టుతోనే పెళ్ళాడాడు, లేకపోతే అంత గొప్ప మహారాజు కూతురు ఒప్పుకుంటుందా ఏమిటి అంటూ తాతయ్య స్నానానికి లేచాడు. వాడికి జుట్టు ఎట్లా వచ్చిందో చెప్పకుండానే పోతున్నావేం తాతయ్య అన్నారు పిల్లలు. దానికి ఏముందిరా, నాటకాలు ఆడేవాళ్ళ దగ్గర నుంచి టోఫా ఒకటి సంపాదించి నెత్తిన పెట్టుకొని ఫట్ అనేసరికి అది శాశ్వతంగా తలకు అంటుకుపోయింది. ఆ మాత్రం తెలీదు అంటూ తాతయ్య స్నానానికి వెళ్ళిపోయాడు.